ఆ చక్రాన్ని పట్టుకొని పైకి లేపితే చక్రంతో పాటు భూమి కూడా పైకొస్తుంది గానీ, చక్రం భూమి మీద నుంచి పైకి రావట్ల. మట్టి లోపల నుంచి చక్రం భూమి మీదకి రావాలి గదా! అవును. చక్రాన్ని లేపితే భూమి గూడా పైకొస్తుంది. ఆ! కానీ చక్రం రావట్ల. ఇక కర్ణుడికి అర్థమైంది. ఇక కృష్ణుడు వెనక్కి తిరిగి అర్జునుడిని "ఏం చూస్తున్నావు? ఆ కర్ణుడు వైపుకి బాణాలు వేసి వాడిని సంహరించు" అన్నాడు. అనగానే ఇక కర్ణుడు అటువైపుకు తిరిగి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడిని చూసి, "మీరు క్షత్రియ వీరులు, ఇన్ని రోజులు యుద్ధం చేసిన వాళ్ళు. నాకా రథం లేదు. రథం భూమి మీద దిగింది. నేను రథం తీస్తున్నాను బయటికి. బయటికి తీస్తున్నప్పుడు నన్ను కొట్టడం ఏమిటి? ఇది ఎలాగ యుద్ధ ధర్మం? అసలు యుద్ధంలో జుట్టు విరబూసుకున్నవాణ్ణి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నవాణ్ణి, ఆయుధం చేతిలో లేనివాణ్ణి, వీళ్ళెవరిని కొట్టకూడదన్న నియమం ఉంది గదా! ఆ! నువ్వెలాగా ఇలాంటి ఒక ఆదేశం ఇస్తున్నావు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ" అని చెప్పి కృష్ణుడిని చూస్తూ అర్జునుడిని చూస్తూ కర్ణుడు అడుగుతున్నాడు. చెప్పగానే ఇక జుట్టు విరబూసుకొని ఉన్నాడు అప్పుడు. ఎందుకంటే కిరీటం కింద పడిపోయింది అర్జునుడిది. పక్కన నుంచి ఒక తెల్లటి ఒక గుడ్డని తీసి తలపాగా చుట్టాడు అర్జునుడు. ఇక తలపాగా చుట్టిన అర్జునుడిని చూస్తే ఆ వర్ణన ఎంత బీభత్సంగా ఉందో వ్యాసుడు రాశాడు. అంత శ్వేతవర్ణంతో ఆ నల్లటి కురుల మీద అతను తలపాగా చుట్టగానే అర్జునుడు ఒక పెద్ద సాధువులాగా కనబడుతున్నాడంట అక్కడ. కనబడగానే ఇప్పుడు కృష్ణుడు నవ్వాడు. నవ్వి, "కాసేపటికి ముందే ఎవరో ఇక్కడ సర్పాస్త్రం వేశారే, అసలు అది నువ్వు సంపాదించిన అస్త్రమే కాదు. ఆ పాము వాడి యొక్క క్రోధంతో, వాడి యొక్క కోపంతో నీ దగ్గరకు వచ్చి చేరింది. చేరితే నువ్వు ఆశ్రయం ఇచ్చావు. దేనికి ఇచ్చావు? అర్జునుడిని చంపడానికి.